సమాచార్ న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మండలాలలో టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపినారు. ఈరోజు సిట్ పేరిట అంటే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని చెప్పేసి కేసీఆర్ గారికి ఫిర్యాదు ఏవైతే నోటీసులు పంపించడం జరిగిందో అది చట్ట విరుద్ధం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని నాయకత్వం వహించి ఈరోజు తెలంగాణ రావడానికి కారకుడైన కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిపై కక్ష సాధింపు చర్యగా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ అభివృద్ధి పనులు చేయకుండా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రతిపక్షాలపై కుట్రలు పన్ని వారిని అరెస్ట్ చేయించి ఏదో విధంగా వారికి ప్రలోభాలు ఇవి గురి చేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగానే ఈ రేవంత్ రెడ్డి సర్కారు వారి పరిపాలన కొనసాగిస్తున్నది. ఆ పరిపాలనలో ఎటువంటి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఈరోజు రైతులు వారు కొన్న పంటను కూడా అమ్ముకోవడానికి మార్కెట్లోకి తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు. యూరియా సంచుల కొరత ఈ విధంగా రైతులకు ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు. వారి ఇబ్బందులు పట్టించుకోకుండా కేసీఆర్ గారి పైనే దృష్టి సారించి బీఆర్ఎస్ పై దుష్ప్రచారాలు చేస్తూ వారు పబ్బం గడుపుతున్నారు. ఆ పబ్బాన్ని దాంట్లోనే ఈ సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో ఉపసారించకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం మన మాజీ ముఖ్యమంత్రులైన శ్రీ చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఇలాంటి ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, మరి కొట్లాట తిట్లాటలు ఇవన్నీ చేస్తున్నారు. మరి వీటికి విరుద్ధంగా ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి, మరి చేసిన వారికి జైలు వేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేస్తున్నారు. మరి ప్రజల పాలన అంటే ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా ఉండాలి ఆలోచించి మనం నడుచుకోవాలి. మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ప్రతి గ్రామాన ప్రతి మండలాల్లో కూడా ధర్నాలు చేయడం జరిగినది. మరి రేవంత్ రెడ్డి పాలనకు మనం ముగింపు పలకాలి. మరి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తూ మనం ప్రతి ఒక్కరు తన అడుగుజాడలో నడవాలని మనవి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష నాయకత్వంలో ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారికి సిట్టు పేరిత వారిని విచారించే విధంగా ఏదైతే ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉందో దానికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఉద్యమం కొరకు పనిచేసినటువంటి నాయకుడిని, రాష్ట్రం సాధించినటువంటి నాయకుడిని, ఉద్యమ నాయకుడిని ఈరోజు సిట్టు పేరిత మరి కుట్రలు చేస్తూ వారిని విచారించే విధంగా ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం మానుకొని వారిపైన వారికి ప్రతిపక్ష నాయకుడు గౌరవించే వారికి మరి వదిలిపెట్టాల్సిందిగా కోరుతాము. లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.